తల్లి నేర్పిస్తుందండి. మంచి పద్ధతి కాదు. ఎలా తండ్రికి వ్యతిరేకంగా తయారవ్వాలో, ఎలా తల్లికి వ్యతిరేకంగా తయారవ్వాలో పిల్లలకు నేర్పించడం మంచిది కాదు. కాబట్టి చెప్తున్నాను, నువ్వు ఏం విత్తుతావో అదే కొయ్యాల్సి వస్తుంది. భర్తలో నూరిపోయకండి. మీ పిల్లలకు మీ భార్యకు వ్యతిరేకంగా తయారవులాగున. సహోదరిలో నూరిపోయకండి. మీ పిల్లలకు నీ భర్తకు వ్యతిరేకంగా నీ పిల్లలు తయారవులాగున. నువ్వు మాత్రమే కనలేదు, నువ్వు మాత్రమే కనలేదు. ఇద్దరు కలయిక ద్వారానే బిడ్డలు పుట్టారు. కాబట్టి ఇద్దరు కలిసే బిడ్డలను పెంచితే, ఇద్దరు కలిసి ప్రేమిస్తేనే ఆ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. వెంటనే వంట చేసేసింది. యాకోబు పట్టుకెళ్ళిపోయాడు. నాయన ఎవరెవరా నువ్వు? నేను నాన్న ఏశావుని అని యాకోబు చెప్పేశాడు. ఏశావేమిట్రా, నీ స్వరం చూస్తే యాకోబులా ఉందేమిటి? దగ్గరికి రా. దగ్గరకు వచ్చి చూస్తేనేమో, తడివి చూస్తేనేమో ఒంటి నిండా బొచ్చు, వెంట్రుకలు. రే, నిన్ను స్పర్శిస్తేనేమో ఏశావులా ఉన్నావు. నీ స్వరం చూస్తేనేమో ఏమిటట, యాకోబులా ఉన్నావు. తిండి మీద ఉన్నటువంటి వ్యామోహంతో ఇస్సాకు ఏం చేశాడు? తినేసి యాకోబును దీవించేశాడు. ఎవరు దీవించబడాలో వాళ్ళే దీవించబడ్డారు, కానీ దీవించబడిన విధానం మాత్రం కరెక్ట్ కాదు. నా జీవితంలో ఎన్నిసార్లు ప్రశ్నించుకున్నానో, ప్రభువా, ఇంతగా నన్ను దీవించటానికి ఒక్క కారణం కూడా నాకు కనిపించటం లేదు. ఏదైనా ఒక కారణం ఉందా ఇంతగా నన్ను దీవించడానికి? ఇంత గొప్ప సేవ నాకు ఇవ్వడానికి ఏదైనా కారణం ఉందా? ఎంతగా నేను ఆలోచించిన ఇప్పటి వరకు నాకు కారణము కనిపించలేదు. నిష్కారణముగా ప్రేమించగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని చేత నువ్వు నేను ప్రేమించబడ్డానికి కారణం చెప్పగలవా? నేను మంచోడిని కాబట్టి దేవుడు ప్రాణం పెట్టాడు. నేను నిజాయితీపరుని కాబట్టి దేవుడు ప్రాణం పెట్టాడు. నేను ప్రేమ కలిగిన వాడిని కాబట్టి చెప్పగలవా అండి? ఛాన్సే లేదే. యాకోబుకి ఏముందండి మంచితనం? దేవుడే కలలో ప్రత్యక్షమై నిన్ను దీవిస్తా, కుడి ఎడములకు ముందు వెనక నిన్ను విస్తరింపచేస్తా, నీ ద్వారా సమస్త జనములను నేను ఆశీర్వదిస్తా, నేను నీకు తోడై ఉంటా. ఎంత గొప్ప దేవుడు అండి నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. అనగా ఈరోజు ఒకవేళ నువ్వు ఎంతగా చెడిపోయినా, ఎంతగా పాడైపోయినా, ఎంతగా దేవునికి దూరం అయిపోయినా, నీ భార్య నిన్ను